అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరికీ మొదటిగా హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే. ఎన్నికలు అదో పార్ట్ టైం జాబ్ కదా, దీన్ని మీరు అంగీకరిస్తారా? అంగీకరించి తీరాల్సిందే. ప్రస్తుతం నడుస్తుంది అదే ఎన్నిక. ఎన్ని పోరాటాలు చేస్తే నీ వరకు వచ్చిందో తెలుసా? ఎన్నిసార్లు అమ్ముకుంటూ పోతావు ఇలా? ఇంకా ఎన్నాళ్ళని బానిసగా బతుకుతావు? కట్ట, సీసా, సుట్ట, పొట్లం బరువే నీ మురుపు కదా. బాధ్యత, నిజాయితీగా ఓటు వేసి నీ బాధ్యతని, నీ పిల్లల భవిష్యత్తును బాగు చేసుకునే బాధ్యత నీకు వద్దు కదా. బాధ్యత వద్దు, ఈ బరువే ముద్దు అన్నట్లు ఏం మనుషులం తయారయ్యామండి. ఒక్కసారన్నా ఈ దేశ చరిత్ర చదివావా? పోనీ విన్నావా? కనీసం ఈ రాష్ట్ర చరిత్ర అయినా తెలుసా? పోనీ మీ తల్లిదండ్రులు చిన్నప్పుడు దొరల పాలనలో బానిసలై బతుకుతున్నప్పుడు వాళ్ళ బతుకు తెరువు ఎట్లుండేనో అడిగారా? అడిగి తెలుసుకోండి. ఆరబెట్టిన ఆవకాయ పచ్చడి తిని ఆహా ఏమి రుచి అన్న నూరుకు అవ్వపడ్డ కష్టం తెలుసా? ఓ అన్నం పెట్టే రైతన్నా, ఆగపడుతున్నావెందుకన్నా? ఆవుకే అనారోగ్యం అంటే ఆగమయ్యే నువ్వు నీ బిడ్డ భవిష్యత్తు ఆగమవుతుందని ఆలోచించవా? ఎందుకు ఉచితాలంటే ఉరుకుతున్నావు? ఎందుకు వాడు వస్తే వంగుతున్నావు? ఓ యువత, ఈ జీవితం సరిపోయిందా? కాకూడని వాటికి బానిస అయిందే కాక, పార్టీల్లో మా కాక అంటూ జై కొడుతూ కిరాయి జెండాలు మోస్తున్నావు ఎందుకిలా? భావితరాలు నీ నుండి నేర్చుకోవాల్సింది ఇదేనా? ఈ యువ సమాజం ఏనాటికి ఏకం కాదేమో. ఈ యువ సమాజాన్ని రెచ్చగొట్టి పార్టీలకు పనివారిగా మార్చుకుంటున్నారు. ఇది వాస్తవం కాకపోతే మిమ్మల్ని నాయకులుగా ఎందుకు చేయలేకపోతున్నారో ఆలోచించు. ఈ దేశంలో ప్రజలు ఐక్యత లేనందుకే ఎన్నో నష్టపోయాం. సరిగ్గా 1001 సంవత్సరాల క్రితం సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నాడు. భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేసి మహమ్మద్ గజ్నీ ఎందుకు గెలిచాడో తెలుసా? అప్పుడు మన వారిలో ఐక్యత లేనందుకు, కులం అని కుళ్ళుకున్నందుకు, పేదవాడు బలవంతుడైనా ముందుకు రానివ్వనందుకు. ఇన్నేళ్ళైనా ఇంకా ఎన్నేళ్ళైనా ఐక్యత లేకుండా ప్రవహిస్తూనే ఉంటుందేమో అని నా భయం. మన కోసం, మన హక్కుల కోసం పోరాడిన ఆ మహనీయుడు అంబేద్కర్ ఆశయాలని నెరవేర్చని నేరస్తులుగా, ఉచితాలకు బానిసలుగా మిగిలిపోయిన మనుషులం మనం. ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ వెళ్ళినప్పుడు అక్కడ వైన్ పార్టీలో వైన్ సేవించమని కొందరు వచ్చి అడిగితే, నేను వైన్ సేవిస్తే ఎక్కడ నా ప్రజలకు కావాల్సిన హక్కులని నేను అడగలేకపోతానేమో అని వైన్ సేవించకుండా ఆగాడు. కానీ ఈరోజు అదే ప్రజలు అదే మద్యానికి బానిసలై ఓట్లను అమ్ముకుంటున్నారు. ఆ మహనీయుని భార్య తాను పిడకలు అమ్ముకుంటూ వచ్చే పైసలు ఆయన ఖర్చులకు పంపేది. కనీసం నేను వేసుకున్న చీర చినిగిపోయింది అని చీర కొనుక్కోకుండా అదే చీరతో ఉంటూ ఆయనకి డబ్బులు పంపేది. కానీ ఈరోజు ఏ మహనీయుని భార్య కనీసం కట్టుకోనికి చీర కూడా కొనుక్కోకుండా మన దేశ ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ఆ మహనీయునికి తను చిన్న కష్టం చేసి పైసలు పంపేది. ఈరోజు ఆ కష్టానికి విలువ లేకుండా తయారు చేస్తున్నారు మొత్తం. ఈరోజు ఆ చీరల కోసం, ఆ పట్టు చీరల కోసం ప్రజలు ఓట్లను అమ్ముకుంటున్నారు. ఇంకా ఇది విన్నాక కూడా నోటుకు ఓటు అమ్ముకుంటే ఇంతకన్నా సిగ్గుచాటు మరొకటి లేదు. ఓటు ఎవరికి వెయ్యాలో తెలుసుకో. ఓటు ఎందుకు వెయ్యాలో తెలుసుకో. ఓటు విలువ ఏంటో అర్థం చేసుకో. నిజాయితీ గల్ల ఓటు ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకో. నిజాయితీ గల్ల ఓటు వేసి భవిష్యత్తుని కాపాడుకుందాం. అంతా ఏకమై పోరాడుదాం. అవినీతిని అడ్డుకుందాం. మన ఓటు మార్పు కొరకు. ఓ మానవా, ఇకనైనా మారావా? జై భారత్, జై హింద్.